సతీష్ గారు ప్రైజ్ గారు బాగున్నారా? ఏంటి విషయాలు? అమ్మ అంజలి గారు బాగున్నారా? సిస్టర్ యశోద సిస్టర్ బాగుందా మీ సిస్టర్? ఓకే, మరి డాడీ లేరు కాబట్టి డాడీ స్థానంలో మీరున్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అటుపల్లి బిజినెస్ ఎలా ఉంది? అటుపల్లి గెల చూపించండి. అటుపల్లి గెల పట్టుకోండి. అయితే ఎలా అమ్ముతున్నారు మీరు? కొంచెం వెనక్కి బాగుందా? బాగా పనిచేస్తుందా? థ్యాంక్ యూ. పెట్టేసేయండి అక్కడ. మరి ఇక్కడ సతీష్ గారు ఒక చిన్న విషయం చెప్పారు. మీ డాడీ చనిపోకముందు ఎప్పుడు వచ్చినా ఏం చెప్పారంటే, ఒకవేళ నేను చనిపోతే మీరు సతీష్ని, యశోద పాపని వాళ్ళ పెళ్ళిళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మరి నా భార్య అంటే మీ చెల్లెలు కావాలి బాబు పాస్టర్కి, ఆమె చూసుకొని చెప్పారు. అందుకని మేము ప్రార్థన చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రేయర్లో డైలీ ముహూర్తం టైంలో బైబిల్లో ఉందన్నమాట. కీర్తన 5:3 ప్రకారం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఆర్టికల్ బిజినెస్ ఇంకా వేరే జాబ్ చేయట్లేదు. పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయిందా? అయిపోతుంది. తర్వాత ముందు చెల్లి పెళ్ళి కావాలి కదా. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాం, రాలేకపోతే ఇదనమాట. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? అచ్చా, ముస్లిమ్స్ ఉన్నారు కదా, మిమ్మల్ని థ్యాంక్స్ చెప్పారు. ఇట్లా చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఇలా చనిపోయారంటే అరే చాలా చాలా బాధపడుతున్నారు. మేము ఇంకా డబ్బులు ఇద్దాం అనుకున్నాం, వాళ్ళు ఎవరు ఇద్దాం అనుకున్నారంట వితౌట్ ఇంట్రెస్ట్. మా 2.5 years అయింది అనమాట. 2.5 years అయింది. వాళ్ళు ఇంట్రెస్ట్ సెకండ్ ఇచ్చారు, ఫ్రీ ఇచ్చారు. కాస్ట్ అనమాట. మనకి ఇవ్వలేదు. నేను జనవరి ఇస్తాను చెప్పాను. 30 జనవరి కంపెనీ ఇస్తాను, మళ్ళీ కావాలి ఇస్తాను చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.